మరణాత ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క మోషే ఉపవాస దినముల్లో 6వ దినము కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో మీ బైబిల్ గ్రంథాలు తెరిచి నిర్గమకాండము 6వ అధ్యాయమును ఓపెన్ చేసి పెట్టండి. ఇందులో మొదటి 2 వచనాలు మనం పట్టించుకుందాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. స్నేహితులారా, దేవుడు మరి ఒక పర్యాయము మోషేతో మాటలాడుచు, ఆయన పొద యొద్ద ఉన్నప్పుడు మాట్లాడారు, ఐగుప్తులోనికి వచ్చిన పిమ్మట మాట్లాడారు. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి నిర్గమకాండము 5వ అధ్యాయములో దేవుని యొక్క ప్రపోజల్స్, దేవుడు సెలవిచ్చిన మాటలు ఫరోకు తెలియపరిచారు. అయితే అభ్యర్థించారు ఒక రీతిగా. ఫరో ఈ అభ్యర్థనలన్నిటినీ తిరస్కరించాడు. దేవుని మనిషిగా మోషే వెళ్ళినప్పుడు సాతాను మనిషిగా ఫరో తిరస్కరించాడు. ఇక్కడ దేవునికి సాతానుకును కనబడని యుద్ధము జరుగుతూ ఉంది. బహిరంగమున మోషే ఫరోలు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఐగుప్తు దేశమును పరిపాలించు రాజులను ఫారోస్ అంటారు. ఈ ఫారో అనేటువంటి మాట ప్రేయో అనేటువంటి పదములో నుండి పుట్టింది. ప్రేయో అనగా గృహ సముదాయము, భవనముల సముదాయము. ఈ యొక్క రాజగృహము మరి ఎ ప్యాలెస్, రాజకోట అని ఏదైతే మనం అంటామో దానిలో ఉండి పరిపాలన చేయువానిని ఫరో అని ఆ దినాలలో పిలిచారు. ఇప్పుడు 6వ అధ్యాయమునందు దేవుడు మోషేతో మాట్లాడుచు, నేను చేయబోవు కార్యము, నేను చేయబోవు పనిని నీకు ముందుగా తెలియపరచెదను. నిశ్చయముగా నీవు చూచెదవు. ప్రియులారా, దేవుడు చేయబోయే కార్యమును తన దాసులకు బయలుపరచుట ఇది మొదటిసారి కాదు. ఆదికాండము 18వ అధ్యాయమునందు దేవుడు సింధూర వనములోనున్న అబ్రహాము యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం అయిపోయిన తరువాత అబ్రహాము వారిని సాగనంపుచు ఉన్న సమయాన్న నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని దేవుడు పలికారు. కాబట్టి తాను చేయబోవు కార్యము, పనులు ఏవైతే ఉన్నవో వాటిని కొన్ని సందర్భాలలో తన సేవకులకు, భక్తులకు ఆయన తెలియచేయుట, వివరించుట సహజముగా కనబడుతూ ఉంది. దైవజనులు దేవదాసి గారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, చేయడేమియు ప్రభువు సభకు, చేయడేమియు ప్రభువు సభకు, చెప్పనిదేయనోచున్నది ఆయతమౌనాటికి తేది, ఆయతమౌనాటికి తేది, అందునను చూనున్నది మాయలేదనోచున్నది
హాయి హాయి అనుచున్నది వధువు సంఘము వారుని కొరకు ఎదురు చూచుచున్నది. స్నేహితులారా, తన సభకు చెప్పకుండా, సంగమునకు చెప్పకుండా అనేకమైన కార్యములు దేవుడు జరిగించడు. అలాగే మోషేతో నేను చేయబోవు కార్యమును నిశ్చయముగా నీవు చూచెదవు. ఏం చేయబోతూ ఉన్నాడు? ఇశ్రాయేలీలను విడిపించబోతూ ఉన్నాడు. ఇది అందరికీ అర్థమైనటువంటి విషయమే. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మరికొన్ని అంశములున్నవి. ఐగుప్తీయులకు బుద్ధి చెప్పనై ఉన్నాడు. ఐగుప్తు దేశము మీదికి తెగుళ్లను రప్పించబోతూ ఉన్నాడు. ఇలా తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి. 10 ప్లేగ్స్ అని వేటినైతే మనం పిలుస్తూ ఉంటామో 10 తెగుళ్ళు. ప్రియులారా, ఈ రాబోయే తెగుళ్ళు 7వ అధ్యాయములో ఆరంభం కాబోతూ ఉన్నాయి. అయితే వీటి పోలికలు మనం చూసినప్పుడు 7 ఏండ్ల శ్రమకాలములో దేవుడు చేయనయ్యున్న, రప్పించనయ్యున్న ఆ తెగుళ్లకు పోలికగా, మాదిరిగా, నమూనాగా ఐగుప్తు 10 తెగుళ్ళు మన ఎదుట కనబడుతూ ఉన్నవి. అవి భూమి మీదకు రాకమునుపే నేను చేయబోవునది నిశ్చయముగా నీవు తెలుసుకుంటావు, నువ్వు చూస్తావు అని చెప్పినట్లుగానే ప్రకటన గ్రంథంలో 7 ఏండ్ల శ్రమ సంభవించక మునుపు, జరగక మునుపు కూడా దేవుడు మనందరికి ముందుగా మోషేకు చెప్పినట్లుగా మనకు బయలుపరచుట జరిగెను. స్నేహితులారా, బలమైన హస్తముతో అతడు మిమ్మును పోనిచ్చును. నిజముగా ఫరో యొక్క హస్తము అనగా అతని చేతిలో ఉన్నదంతయు, అతని చేతి క్రింద ఉన్నదంతయు బలమైనది. పరమగీతము 1వ అధ్యాయమునందు, ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను అని దేవుడు వ్రాయించారు. వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము ఫరో యొక్క రథములు, అశ్వములు, గుర్రములు వాటికి పోలికగా ఉన్నది. ఐగుప్తు గుర్రములు బలమైనవి. ఫరో బలవంతుడు, అతని సైన్యము బలమైనది. ప్రియులారా, ఈ దినాల్లో భారతదేశానికి, చైనాకు కొన్ని అపోహలు, అలాగే కొన్ని సూచనలు, వార్ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఎవరి బలము ఎంత అనేది పత్రికల్లో మనం చదివాం ఆల్రెడీ. ఎవరి సైన్యం ఎంత, ఎవరి సొమ్ము ఎంత, సైన్యం మీద ఎవరెంత ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి భారతదేశం సైనికుల కొరకు ఖర్చు పెట్టే డిఫెన్స్ బడ్జెట్ కంటే చైనా ఖర్చు పెడుతున్నటువంటి సొమ్ము 4 రెట్లు అధికంగా మనకు కనబడుతూ ఉంది. సో మనం 5 లక్షల కోట్లు ఖర్చు పెడితే వారు 20 లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. అది స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ, అది సైన్యం యొక్క బలము. అలాగే ఫరో కూడా బలమైన సైన్యాన్ని కలిగిన వాడు, బలమైన ఒక అడ్మినిస్ట్రేషన్, బలమైన విధానాలు, బలమైన ఉద్యోగులు, బలమైన మనుష్యులు కలిగిన వాడు ఫరో. కాబట్టి బలమైన హస్తముతో అతడు మిమ్మును పోనిచ్చును. ప్రియులారా, బలమైన హస్తము చేతని అతడు తన దేశములో నుండి మిమ్మును తోలివేయును. He will drive them out of his land.
సో చాలా బలముగా మిమ్మల్ని దేశంలోంచి పంపేస్తాడు అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే మోషే కొంచెం వేదనలో ఉన్నాడు, కొంచెము బాధలో ఉన్నాడు. మొట్టమొదటిసారి ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడినప్పుడు అతడు పాజిటివ్గా స్పందించలేదు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క విషయాలు మనం ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సంగతులు కొన్ని మనం తెలుసుకుందాం. 2వ వచనంలో, నేనే యెహోవాను, ఐఎమ్ ద లార్డ్, ఐ అపీర్ టు అబ్రహాం, టు ఐజాక్ అండ్ టు జాకబ్ యాజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను నా సేవకులకు, దైవజనులకు నేను సర్వశక్తి గల దేవుడును అనేటువంటి పేరున ప్రత్యక్షమయ్యాను. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను యెహోవాను అని మొట్టమొదటిసారి తన నామాన్ని, తన ఐడెంటిటీ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి నిర్గమకాండము 3-4 అధ్యాయాలలో పొదయొద్ద మోషే నీ పేరేమిటి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అని మాత్రమే చెప్పాడు. అప్పుడు నేను యెహోవాను అని చెప్పలేదు. మొట్టమొదటిసారి యెహోవా అనేటువంటి పేరు వెల్లడిలోనికి వచ్చుట, బయలుపడుట ఇక్కడనే మనం చూస్తాం. అయితే బైబిల్ తరువాత దేవుడు రాయించారు గనుక, ఆయన యెహోవా యెహోవా అని దేవుడు బయలుపరిచారు గనుక మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను యెహోవాను, ఐఎమ్ ద లార్డ్, సర్వశక్తి గల దేవుడును, ఐఎమ్ ద ఆల్మైటీ. అలాగే నేను అబ్రహాముకు, ఇతరులకు నేను ప్రత్యక్షమగుతూ వచ్చాను, కానీ మరి నీకు మాత్రమో నేను ఈ రీతిగా నా దర్శనమిచ్చుచు ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మరి ఒక అంశము వారికి తెలియపరిచేదేమంటే, వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని అని 4వ వచనంలో అంటూ ఉన్నాడు. ఐ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ మై కోవెనెంట్ విత్ దెమ్ టు గివ్ దెమ్ ద ల్యాండ్ ఆఫ్ కెనాన్. కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా యొక్క నిబంధన, ద కోవెనెంట్, ద లార్డ్స్ కోవెనెంట్, నేను వారికి ఇచ్చాను. ప్రియులారా, బైబిల్లో దేవుడు కొన్ని పర్యాయములు, కొన్ని నిబంధనలను మానవులకు ఇచ్చుట సంభవించింది, జరిగింది. మొట్టమొదటి నిబంధన ఆదాముతో దేవుడు చేశాడు. ఆదాముకు దేవునికి మధ్య ఉన్న నిబంధన ఏమంటే, నీవు ఆ పండును తినకూడదు. ఈ పండే నీకు నాకు మధ్య నిబంధన. దేవుడు మనలను సృజించిన వాడే, మనలను ఏలువాడే, మనలను దీవించువాడే, నడిపించువాడే, కానీ షరతులు పెడతాడు, అంటే నిబంధనలు పెడతాడు. వాటిని ఇవాళ మనం నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఆదాముకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈట్ ఎనీథింగ్ బట్ డోంట్ టచ్ ద ఫ్రూట్. ఆ యొక్క పండును నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు చూడకూడదు ఈవెన్ అని ఒక నిబంధన, ఫలము నిబంధన పెట్టాడు.
ప్రియులరా, అటుపిమ్మట మనం చూస్తే నోవహుతో దేవుడు మరి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనే ధనుస్సు. ఐల్ కీప్ మై బో, ఆకాశమందు నా ధనుస్సును ఉంచితిని అన్నాడు. ఇవాల్టికి కూడా ఈ ధనుస్సును మనం ఆకాశములో చూస్తూ ఉన్నాము అనంటే ఇది దేవుడు మానవునికి అనగా నోవహుకు దేవునికి మధ్యలో జరిగినటువంటి నిబంధనగా మనం చూడాలి. అందుకే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే తండ్రి దేవుడు అంటారు, మై బౌ, ఇది నా ధనుస్సు. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. మేఘములో నా ధనుస్సును ఉంచా. అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఇంద్రధనుస్సు అనే పేరు లేదు. ఇట్ ఈస్ మై బౌ, నా ధనుస్సు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మరి భారతదేశంలో ఇది ఇంద్రుని ధనుస్సు. ఇంద్రుడు ఒక దేవుడు వారికి. సో ఇంద్రుని ధనుస్సు, ఇది ఇంద్రుని ధనుస్సు కాదు, దేవుని ధనుస్సు. ఇంగ్లీష్లోనికి రండి, అక్కడికి వెళ్ళేసరికి రెయిన్బో, వర్షధనుస్సు అని దానికి పేరుంది. బట్ బైబిల్లోకి వచ్చేసరికి ఇది నా ధనుస్సు అంటూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడైనా రెయిన్బో అనే దాన్ని నువ్వు చూస్తే మరి వర్షధనుస్సు అని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఇది దేవునిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కాబట్టి 3వ నిబంధన అబ్రహాముతో ఆయన చేశారు. ఇది సున్నతి నిబంధన. ఆదికాండము 17వ అధ్యాయమునందు నీవు మాత్రమే కాక నీ తరము వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను నీ గైకొనవలెను. సంతతి నా నిబంధనను గైకొనవలెను. ఏంటి ఆ యొక్క నిబంధన? నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా, మరి మీరు ప్రతి వాడు మగవాడును సున్నతి పొందవలెను. నిబంధన ఏంటి అనంటే మీలో ప్రతివాడు సున్నతి పొందాలి. అదే నిబంధన. ప్రియులారా, మగవాడు సున్నతి పొందాలి. మరి వాళ్ళ సున్నతిని ఎట్లా మార్చారు అనంటే, ఎట్లా బోధిస్తున్నారు సున్నతి విషయం అనంటే, సున్నతే ఇవాళ బాప్తిస్మము అని కొందరు చెప్తూ ఉన్నారు. నేను దాని విషయంలో ఐఎమ్ వెరీ క్లియర్. ప్రియులారా, బాప్తిస్మము అనేది వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మానవులు అందరూ కూడా రక్షణ పొందాలి అని అంటే తప్పనిసరిగా వారు బాప్తిస్మం పొందాలి. సో క్రీస్తు నామము దాల్తము క్రియ జరుగు సమయమందున, బాప్తిస్మ సమయమందున. ప్రియులారా, మరి సున్నతి అనేది మగపిల్లలకు మాత్రమే చేయబడేటువంటి కార్యము. కానీ బాప్తిస్మము అనేది ఆడపిల్లలకు కూడా జరిగించేటువంటి కార్యము. కాబట్టి సున్నతి బాప్తిస్మంగా ఎలా పరిగణలోకి తీసుకుంటాం మనం? సున్నతే, బాప్తిస్మము బాప్తిస్మమే. దానికి దీనికి పోలిక లేదు. కొందరు 8వ దినాన్న సున్నతి చేయబడాలని బైబిల్లో ఉంది కనుక 8వ దినాన్నే బాప్తిస్మం ఇవ్వాలి అని వారు బోధిస్తూ ఉంటారు. దట్ ఈస్ అప్ టు దెమ్. ప్రియులారా, ఇది కాంట్రవర్సీగా నేను చెప్పట్లా, కానీ వాక్యం చెప్తున్నాను. మరి 8వ దినాన్న ఆడపిల్లలకు సున్నతి లేదు కదా, మరి ఆడపిల్లకు బాప్తిస్మం ఎట్లా ఇస్తారు? సో సున్నతి గనుక అబ్రహాముతో తరతరములకు నీ గర్భమందు పుట్టిన వారు అందరూ కూడా సున్నతి పొందాలి. స్నేహితులారా, అబ్రహాము 99 ఏండ్ల వయస్సులో సున్నతి పొందాడు. అలాగే ఇప్పటికి అబ్రహాము సంతానము అబ్రహాము సంతానంలో ఎన్ని మతాలుంటే అన్ని మతాల వారు ఆ ప్రక్రియ సున్నతి కార్యము జరిగించుకుంటూ ఉన్నారు.
ఇక 4వ నిబంధన మోషేతో దేవుడు చేశాడు. 10 ఆజ్ఞలే మరి ఇశ్రాయేలు మోషేతో చేయబడినటువంటి నిబంధన. 5వది దావీదుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నా సింహాసనము తరతరములు నిలుచును అన్నాడు. కాబట్టి ఇక్కడ సింహాసనమే ఒక నిబంధన. ప్రియులారా, 6వ నిబంధన కృపా నిబంధన, 7వది నిత్య నిబంధన అని వాక్యము తెలియజేస్తోంది. గనుక ఈ యొక్క 4-5 వచనాలు యందు దేవుడు మాట్లాడుతూ నా నిబంధనను వారితో స్థిరపరచితిని. కాబట్టి 6వ వచనం, నేనే యెహోవాను, ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉండును. ప్రియులారా, మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఐల్ బ్రింగ్ యూ, ఐల్ రెస్క్యూ, ఐ విల్ రిడీమ్ యూ, ఐ విల్ టేక్ యూ, ఐల్ బ్రింగ్ యూ, ఐల్ బి యువర్ గాడ్, ఐల్ గివ్ ఇట్ టు యూ యాజ్ ఎ హెరిటేజ్. ఇది సో 7 విల్స్ ఆఫ్ గాడ్ ఇశ్రాయేలు విషయంలో 7 దైవ చిత్తాలు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మొట్టమొదటిది 6వ వచనంలో చూస్తే ఐగుప్తీయుల యొక్క బరువుల క్రింద నుండి మరి నేను మిమ్మును వెలుపలికి రప్పించెదను. మీరు ఐగుప్తీయుల బరువుల క్రింద ఇక ఏమాత్రము కూడా ఉండబోవడం లేదు. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. మీకు ఇంకా యెహోవా అంటే ఏంటో అర్థం కావడం లేదు. యెహోవా అంటే ఏంటో పూర్తిగా అవగాహన కాలేదు. మరి ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే మోషే వచ్చిన వెంటనే ఇక మాకు స్వాతంత్రం వచ్చేసినట్టే అని వారు భావించారు. ఐగుప్తీయుల యొక్క బరువుల క్రింద నుండి నేను మిమ్మును విడిపించెదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇవాళ నిర్గమకాండమును నిజంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు తెలుసుకొనవలసినటువంటి ఒక గొప్ప సత్యము ఏమిటి అనంటే, ఈ యొక్క నేటి కాలంలో మనందరము కూడా పాపము యొక్క దాసత్వము కింద ఉన్నాము అనేటువంటి సత్యము మనందరికీ తెలుసు. ప్రియులారా, అయితే పాపము యొక్క దాసత్వములో నుండి దేవుడు మనలను విడిపించడానికి ఎల్లవేళలా కూడా సిద్ధముగా ఉన్నాడు. కారణం ఏంటంటే దాసత్వంలో అనేక దినములు అనేక వత్సరములు మీరుంటే మీరు నలిగిపోతారు, నాశనమైపోతారు. కాబట్టి మిమ్మల్ని అర్జెంటుగా దాసత్వంలో నుండి నేను విడిపించాలి. పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాప దాసత్వము క్రింద జీవించు వారిని ప్రభువైన యేసుక్రీస్తు దాసత్వములో నుండి స్వేచ్ఛలోనికి తీసుకొని వచ్చాడు. మీరిప్పుడు దాసులు కారు, స్వతంత్రులు. పాపము నుండి విడిపించాడు. ప్రభువైన యేసు యొక్క రక్తము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విడిపించేది, పాపమును కొట్టివేసేది, పాపమును తీసివేసేది. ఆ పవర్ ప్రభు యొక్క రక్తానికి మాత్రమే ఉన్నది. ఈ రీతిగా ఇశ్రాయేలీయులను ఫరో అనే సాతాను యొక్క దాసత్వము క్రింద నుండి విడిపించినటువంటి దేవుడు
ఇవాళ మనలను పాపదాస్యములో నుండి విడిపిస్తూ ఉన్నాడు, విడిపించాడు. ఆ విడుదలను బట్టి మనం ఆనందిస్తూ ఆయనను మహిమపరచాలి. ఇశ్రాయేలీయుల విడుదల ఇవాళ జ్ఞాపకం చేసుకుంటూ, విడుదలకు ముందు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అవమానములు పొందారో, ఎన్ని తిరస్కారములు వారు అనుభవించారో, వీటన్నిటిని కూడా పరిగణలోనికి మనం తీసుకుంటే ప్రియులారా, మనము అంత కష్టం పడకుండానే అతి సులువుగా పాపదాసత్వములో నుండి విడిపింపబడిన వారము, అతి సులువుగా విడిపింపబడిన వారము, తేలిగ్గా విడిపింపబడిన వారము. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇంకా ఎవరైనా పాపపు దాసత్వములో ఉంటే ప్రభు చూడండి, వ్యాధిలో ఉంటే ప్రభు చూడండి, ఆయన విడిపించే దేవుడు. దుఃఖములో ఉంటే, నష్టములో, కష్టములో, కన్నీళ్లలో ఉంటే ప్రభు చూడండి, దినాన్న ఈ సమయాన్న ఆయన విడిపించు దేవుడు, విడుదలనిచ్చు దేవుడు. ప్రియులారా, జయమిచ్చు దేవుడు. యేసు అనే నామములో ఉన్నటువంటి జయము గొప్పది గనుక ప్రభా, ఇశ్రాయేలును విడిపించినట్లుగా నీ సమస్య పేరు చెప్పి నన్ను విడిపించుము అని ప్రభువును ప్రార్థించండి, ప్రభువును అడగండి. ప్రభు మిమ్మల్ని విడిపించి గొప్ప చేసి మిమ్మల్ని ఘనులనుగా పరలోకమునకు నడిపించువాడై ఉన్నాడు. అట్టి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్యము విన్న నీ బిడ్డలైన వారిని దీవించుము, బలపరచుము, మహిమ పొందుము. అనుదిన ఈ కార్యక్రమాలలో మాకు సహాయం అందించండి తండ్రి. ఏ గృహములో ఈ వాక్యం వినబడిందో ఆ గృహాన్ని ఆనంద గృహముగా, అద్భుత గృహముగా, ఆశీర్వాద గృహముగా, మహాత్మ్యములు గల గృహముగా మార్చి మహిమ పొందుమని యేసునామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత.